హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో రసప్ని పూజ ఎలా జరుపుకున్నామో చూద్దాం రండి. కొత్త గిన్నె తీసుకొని దానికి గిన్నె చుట్టూ పసుపు రాసి కుంకుమతో అలంకరించాము. అదేవిధంగా పసుపు దారం తీసుకొని తమలపాకును కూడా చుట్టామండి. మేము ఉండే దగ్గర ఆవు పాలు లేకపోవడంతో ప్యాకెట్ పాలతో మేము చేసుకున్నాము. బియ్యాన్ని ఆవు నెయ్యితో కలిపి తర్వాత దానిలో పాలు పొంగిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా నేనైతే కలుపుకున్నాను. పాలు పొంగిన తర్వాత ఈ బియ్యాన్ని అందులో వేసుకోవాలి. పాలు అయితే పొంగిపోయాయి. బియ్యం వేసుకొని మేమైతే చెరుకు గడ్డతో కలుపుకున్నాము. అందరూ ఈరోజు కూడా చెరుకు గడ్డతోనే కలుపుకుంటారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మేము కలుపుకున్నాము. రైసు బాగా ఉడికిన తర్వాత మనం బెల్లం అందులో వేసుకోవాలి. రైస్ ఉడికిందో లేదో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, రైస్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు అందులో కొంచెం బెల్లం వేద్దాం. ప్రసాదానికి సరిపోయేంత బెల్లం వేసుకోవాలి. ఇందులో యాలకులు కానీ డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏవి కూడా ఈరోజు అయితే మనం అందులో వేసుకోము. ఒక్క బెల్లము, పాలు, బియ్యం మాత్రమే వేసుకొని ఈ ప్రసాదాన్ని తయారు చేసుకుంటాము. ప్రసాదం రెడీ అయిపోయింది. పూజ గది రసప్తమి పూజనైతే మేము ఈరోజు ఇంట్లోనే చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా అయితే అన్నీ ముందుగా రెడీ చేసుకొని ఉంచుకున్నాము. చిక్కుడుకాయ రథం కోసం పుల్లలు ఇలా విరిచాను. చిక్కుడుకాయ రథం ఇప్పుడు ఎలా చేస్తున్నామో చూపిస్తాను రండి. చూడండి, నేనైతే ఈ విధంగా చేసుకున్నాను. ఎవరికి ఎలా వస్తే అలా చేసుకోవడమే అని. చూడండి, ఈ వీడియోలో చూపించినట్టయితే నేను చేసుకున్నాను. 2 చిక్కుడుకాయలు 2 పుల్లలు పెట్టుకొని ఇలా బేస్ చేసుకున్నాను. తర్వాత 4 పుల్లలు పెట్టుకొని పైన ఒక 2 చిక్కుడుకాయలు పెట్టేసి ఈ విధంగా చేసుకున్నాను. 7 చిక్కుడుకాయలతో ఈ రథాన్ని తయారు చేసుకుంటాం. నేనైతే ఈ విధంగా ఒక ప్లేట్ తీసుకొని 7 జిల్లేడాకులు తీసుకున్నాను. దానికి గంధం కుంకుమతో బొట్టుల్ని పెట్టుకున్నాను. దానిపైన మనం ఇప్పుడు రథాన్ని ఎలా పెట్టుకోవాలో చూద్దాం రండి. నేనైతే ఈ విధంగా చూడండి, ఈ విధంగా బొట్లు పెట్టేసుకొని రథాన్ని అయితే దీనిపైన పెడదాం అనేసి రెడీ చేసుకున్నాను. రథాన్ని అయితే పెట్టేశాను. చిక్కుడు రథాన్ని గంధం కుంకుమతో అలంకరించుకున్నాను. అన్ని చిక్కుడుకాయలకు కూడా ఈ విధంగా బొట్లు పెట్టుకున్నాము. తర్వాత దేవుడి దగ్గర ఈ రథాన్ని పెట్టేసుకున్నాను. తమలపాకు పైన సూర్యుడి బొమ్మ వేసుకొని ఆ రథంలోనే పెట్టుకున్నాను. ఎవరి దగ్గర అయినా సరే ఈ దేవుడి యొక్క పటం లేకపోయిన వాళ్ళు ఈ విధంగా కూడా పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను. సూర్యుడి బొమ్మ వేసుకున్న తర్వాత రథం కిందన పెట్టుకున్నామండి ఈ విధంగా. ఇప్పుడైతే రథం రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇప్పుడు రథం చుట్టూ కూడాను పూలను అలంకరించుకున్నాను. ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను గోధుమలతో దీపాన్ని ఎలా తయారు చేసుకోవడమో చూపిస్తాను. 7 జిల్లేడాకుల్ని తీసుకోవాలి. నీట్గా కడిగేసుకొని తీసుకుంటాము. దానికి గంధముతో కుంకుమతో అలంకరించుకోవాలి. 7 కూడా చక్కగా అన్నింటికి కూడా ఈ విధంగానే పెట్టుకొని అలంకరించుకుంటాం. ఇప్పుడు దానిపైన గోధుమలు తీసుకోవాలి. ఈరోజు గోధుమల పైన దీపం పెట్టడం చాలా మంచిది. 3 పిడికలన్నీ గోధుమలు తీసుకొని దానిపైన వేసుకొని దానిపైన కొంచెం పసుపు కుంకుమ వేసుకోవాలి. కుంకుమ వేసుకొని దానిపైన దీపం పెట్టుకోవాలి. దీపానికి కుంకుమ బొట్టుల్ని అలంకరించుకోవాలి. నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను. ఈరోజు నెయ్యితో దీపం పెట్టడం చాలా మంచిది. 7 ఒత్తులతో దీపాన్ని పెట్టుకున్నాను ఈరోజు నేనైతే. ఇప్పుడు దీపాలను వెలిగించుకోవాలండి. 3 దీపాలను కూడా వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత వినాయకుడిని ముందుగా మనం పూజిస్తాం కదండి. వినాయకుడిని పెట్టి దానికి కుంకుమ బొట్టు పెట్టి తర్వాత గరిక పూసలు అన్నీ పెట్టి కూడా దాన్ని పూజించాము. పువ్వులు, దీపాలను కూడా పూజించాలి కదండి. దీపాలకు కూడా పసుపు కుంకుమ అక్షింతలు వేసి పూజించాము. ఈ పూజ అయిన తర్వాత ప్రసాదానికి ముందుగా మనం తయారు చేసుకున్న ప్రసాదాన్ని ఈరోజు దేవుడికి చిక్కుడాకుల్లో ప్రసాదాన్ని పెట్టుకోవాలి. 7 చిక్కుడాకులను కడిగిన తర్వాత అరిటాకు పైన అవి ఈ విధంగా పేర్చుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న ప్రసాదాన్ని చెరుకుతోనే ఈ ప్రసాదాన్ని చేసుకున్నాం కదా, అదేవిధంగా చెరుకుతోనే ఇలాగ ప్రసాదాన్ని వేసుకోవాలి. నా దగ్గర ఈసారి రేగుపళ్ళు లేవు. రేగుపళ్ళు కూడా ప్రసాదంలోనే పెట్టుకోవాలండి. ఈ విధంగా అయితే నేను ప్రసాదాన్ని పెట్టుకున్నాను.
నేనైతే ఈ విధంగా రథసప్తమి పూజని చేసుకున్నాను. మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ప్లీజ్.